ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన అయాన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి ముఖ్య అతిథులు వచ్చినా కాదు, నియంత కేసీఆర్ను వాగ్బాణాలతో మీడియాతో చీల్చి చెండాడిన మహిపాల్ యాదవ్ గారికి, అదేవిధంగా నిరుద్యోగ ఉద్యమాలతో రోజు ధర్నాలు మీటింగ్లు పెట్టి ప్రభుత్వ వ్యతిరేక భావనలను వెదజల్లినటువంటి నీలం వెంకటేష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మీ యొక్క సమస్య పూర్తి స్థాయిలో అర్థమైంది. మీరు చెయ్యని తప్పుకు శిక్ష విధించింది ప్రభుత్వం. సిగ్గుండాలి. మీరు చెప్పిన మైపలేదు, ఉరుకుమన్న ఉరికిర్రు, దూకిర్రు, ఎగిరిర్రు, ఇప్పుడు తన్నేడుతుంది వాళ్ళని. ఇక వాళ్ళు అట్లా చేస్తే మీరు అన్నారు కానీ మేము తంతాం. ఎందుకంటే ఇది ఎంత అన్యాయం. మన సోదరులు నిన్న మొన్న వచ్చినప్పుడు డీజీపీకి ఫోన్ చేయమంటే చేసిన, లేదు కృష్ణన్న నేను 2-3 రోజులని ఇస్తాను చెప్పి మాట ఇచ్చాడు. 2-3 రోజులు కూడా అయిపోయింది. అది తప్పనిసరిగా డీజీపీతో మాట్లాడి, హోమ్ మినిస్టర్ మనకు లేనట్టున్నాడు. ఇంకా గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అయింది కానీ హోమ్ మినిస్టర్ లేడు. కాబట్టి మీకు వచ్చే వరకు ఎంత అన్యాయం. నోటిఫికేషన్ కోసం కొన్నేళ్ళు పోరాడినాం. నోటిఫికేషన్ వచ్చినాక జాబ్ల కోసం మీరు స్ట్రగుల్ చేసారు. రన్నింగు, జంపింగు, స్టడీసు ఇవన్నీ చేసి చివరకు కోర్టు కేసులు కూడా అయిపోయినాయి. కోర్టు కేసులు అన్నీ ఒక్కొక్కరిది చిన్న చిన్న కేసు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సిగ్గు లేకుండా పోయింది. రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళని తన్నాలే పట్టుకొని, ఏం లేదు ఇష్టం వచ్చినట్లు ప్రతి ఒక్క చిన్న కారణం కూడా రిజెక్ట్. ఆయన కలవాడు, ఎంపీలు ఫోన్ చేస్తే కూడా లేపడు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే ఆ చైర్మన్ కూడా ప్రభుత్వం ఇంకా కంటిన్యూ చేస్తుంది. అనేక మంది కేసులు తీసేసారు. ఉస్మాన్ యూనివర్సిటీలో పిల్లలు కేసులు, ఉస్మాన్ యూనివర్సిటీ చదివేటకు కేసులు ఉన్నాయా? ఐపీఎస్ వచ్చినానికి కూడా కేసు ఉంటుంది, ఐఏఎస్ వచ్చినానికి కూడా కేసు ఉంటుంది. ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాటం చేస్తారు. పోరాటం చేసి ప్రజా సమస్యల మీద నేను కూడా 1978 లోపల హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలి అని 2000 మందితోటి అసెంబ్లీ మీద తుక్కుతుకోవాలి కొట్టా. మీకు ఆ పేపర్ ఉన్నప్పుడు పేపర్లు పెట్టుకున్నాయి కటింగ్స్. 1979 సెప్టెంబర్ 4 నాడు ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్ని పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీ వేసి 4000 మందితో సెక్రటరీ మీద దాడి చేసినాం. ఇట్లా అనేక ఉద్యమాలు, మిలిటెన్స్ ఉద్యమాలు. 1982లో ఒక 2000 మందితోటి తెలంగాణ సంక్షేమ భవన్ సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ మీద, బీసీ వెల్ఫేర్ బిల్డింగ్ మీద దాడి చేసి తుక్కుతుక్కుగా ప్రజల కోసం చేసినాం. అవన్నీ నా మీద కూడా మస్తు కేసులు పెడితే పెట్టుకోండి అన్న, ఒక్కరోజు కోర్టుకోలేదు. ఏం చేస్తారు చేసుకోపోండి అని చెప్పిన. ఎప్పుడన్నా ఎక్కువ వస్తే కోర్టు కూడా 2000 మందిని తీసుకొని వస్తా అని చెప్పిన. దాంతో దెబ్బకి పోలీసు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి మీ అందరికీ మీరు ప్రజల మీద కేసు, ప్రజల కోసం పోరాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టారు. నేను అనేక మందికి చెప్పాను. మొన్న డిఎస్సి కోసం మీరు కూడా ఉండొచ్చు, ఎవరన్నా ర్యాలీ తీసినాం. ఎక్కడికి వెళ్ళి నిజాం కాలేజ్ కాడికి వెళ్ళి సెక్రటరీ అసెంబ్లీ దిక్కు ఒకటి, ఇక్కడ డైరెక్టరేట్ మీద ధర్నా పెట్టాం. 1000 మందిని పిలిపించినాం. ఆ రోజు పిలిపిస్తే ఆ రోజు 170 మంది మీద కేసు పెట్టాడు. డీసీపీకి ఫోన్ చేశా, ఏమయ్యా ఎందుకు కేసు పెట్టామంటే, సార్ నన్ను కిందేసి తొక్కిండ్రు అన్నాడు. అరే నిన్ను నా ముంగట్నే తొక్కిండ్రు, నేను అప్పుడే చెప్పిన మీకు సారీ, నేను అప్పుడే సారీ చెప్పించిన పిల్లలతోటి. ఎందుకు తొక్కిర్రు? 1000 మంది వచ్చిర్రు, నువ్వు ఆ పనిగా వస్తే ఇట్లా దొరికితే కింద పడిపోయినావు. నేనేం కొట్టిర్రా, వాళ్ళు తన్నిర్రా, ఉగిసిర్రా? ఏం లేదా, దాడికి 1000 మంది దాడి కింద పడిపోయినావు, దానికి నువ్వు కేసులు పెడతావు? లేదు కృష్ణన్న, సారీ కృష్ణన్న, నేను ఎంపీని, నన్ను కూడా నువ్వు అరెస్ట్ చేసినావు. చేస్తే చేయొచ్చా? చేయడానికి వీల్లేదు. ఆ లోక్సభ స్పీకర్ పర్మిషన్ కావాలి నీకు. ఆయన ఏమన్నావు నువ్వు? ఆ రోజే మీరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఎక్స్క్యూజ్ చేశారు, నువ్వు స్పీకర్ కంప్లైంట్ చేయకు, మేము నీ మీద ఉద్దేశపూర్వకంగా లా అండ్ ఆర్డర్ అప్పుడు అదుపులో రావాలని అరెస్ట్ చేసినావు. అంతేగాని నువ్వు కంప్లైంట్ చేస్తే మేము పార్లమెంట్కి వచ్చి నిలబడాలి, పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా నిలబడాలి, ఎర్ర టెండర్ నిలబెడతారు. కాబట్టి కృష్ణన్న మాఫీ చేయి. అన్నిటికీ మేము నన్ను పర్మిషన్ ఇస్తున్నాం కదా. ఎన్ని ధర్నాలు చేసినా పర్మిషన్ లేకుండా, ఇందిరా పార్క్ ధర్నాలు చేసినా పర్మిషన్ లేకుండా, స్కూల్ ఎడ్యుకేషన్ కాడ ధర్నా చేసినా, ఒక్కోసారి పోలీస్ డీజీపీ ఆఫీస్లో పోయిన బ్యాచ్కు ధర్నా చేశాం.
అప్పుడు ఎప్పుడన్నా మీద ఏమన్నా అన్నామా పర్మిషన్ ఇచ్చడం కాబట్టి మాఫీ చేయాలంటే సరే మాఫీ చేస్తాను చేసిన నేను ఎట్లా మీకు మాఫీ చేసి ఉన్నాను ఇప్పుడు పిల్లల మీద 170 కేసులను మాఫీ చేస్తేనే సరిపోయా లేకపోతే నేను పార్లమెంట్కి వినిపిస్తా అని చెప్పిన సరే అన్న నువ్వు చెప్తున్నావు కదా మాఫీ చేస్తానని మాఫీ చేసి ఇంకా ఇద్దరు ముగ్గురు మీద ఉన్నాయని తెలిసింది కాబట్టి ప్రజలకు ఇది చెప్పే ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ దాడి చేయమని చెప్తలేను ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళకు ఎక్కడ కూడా కేసులు పెట్టరు మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళ మీద కేసులు పెడితే తప్పనిసరి ప్రభుత్వం బేషరతుగా కేసులు రిమూవ్ చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నారు అరే ఆ పోరడు కూడా ఉరేసుకొని చచ్చిపోయాడు ఆడిపోయారు అందరూ తప్పనిసరి ఆవేశం ఉంటుంది గొడవ అయితే కాబట్టి ఆ గొడవ లోపల ఆయన వారి కేసులను కోర్టు కూడా కొట్టేసింది పాపం వాళ్ళందరికీ బేషరతుగా పోలీస్ డిపార్ట్మెంట్ మీకు కావాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటిది యాక్ట్ ఉన్నాడా జంపు చేస్తాడా రన్నింగ్ ఉన్నాడా ఇంకెవరన్నా తంతాడా అది కూడా చెక్ పెట్టుడి కానీ అనవసరంగా కేసులు అంటే మర్డర్ కేసులలో లేరు లేకపోతే రేప్ కేసులలో లేరు దొంగతనం కేసులలో లేరు చిన్న చిన్న ల్యాండ్ కేసులు ఉద్యమ కేసులు ఉన్నాయి వాళ్ళందరికీ ఇవ్వాలి మీకు మాత్రం అన్నీ అయిపోయడానికి వచ్చినారు కాబట్టి మీకు సెలెక్ట్ చేయకపోతే మీకు పుట్టే కష్టాలు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది తల్లిదండ్రులు టెన్షన్ ఒక పిల్లగాడు వచ్చిండ అన్న మా అమ్మకు నాయనకి ఇంతకు మొదలు బీపీ లేదే ఇప్పుడు బీపీ వచ్చింది నాకు జాబ్ వచ్చింది పెళ్లి చేద్దామంటే ఇది జాబ్ ట్రైనింగ్ పంపలేనందుకు బాధపడుతున్నాను ఇట్లా అనేక కష్టాలు చెప్పుకొని చెల్లెమ్మలకు ఉన్నాయి బాయ్స్కు ఉన్నాయి కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి వీళ్ళకి ట్రైనింగ్ పంపాలి లేకపోతే యుద్ధం జరుగుతుందని కూడా చెప్తారు ఇప్పటిదాకా వాళ్ళు ఎవరు ఉద్యోగాలు ఎన్నిక పోట్లాడినాం ఇప్పుడు ట్రైనింగ్ కోసం కొట్లాడతామని ముఖ్యమంత్రికి సందర్భంగా వేదిక ద్వారా చెప్తున్నాం మీరు జోక్యం చేసుకోవాలి ఇప్పుడు జోక్యం చేసుకొని ఇది న్యూస్ వస్తుంది ఇక్కడ మీటింగ్ అయినరు 100 మందితోటి 150 మందితోటి ఈ న్యూస్ తీసుకొని ఇంటెలిజెంట్ వాళ్ళు ఉండరు రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఇది మళ్ళీ మీకు గెలుస్తాం మేము 2-3 రోజుల్లో కలిసి వీళ్ళందరికీ ట్రైనింగ్ వెంటనే పంపకపోతే తప్పనిసరి ప్రజా సంఘాలు బీసీ సంఘాలు దళిత సంఘాలు అన్నీ వీళ్ళకి అండగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తూ ట్రైనింగ్ పంపకపోతే మాత్రం చేతిలో నుంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ను రోడ్డుకి తీసుకొస్తే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నా కాబట్టి మా మీ అందరికీ తెలుసు పట్టం తప్పనిసరి మీకు విజయం సాధించే వరకు వదిలిపెట్టాం తొందరగానే పంపిస్తాం ట్రైనింగ్ అని చెప్పి మేము అందరికి గుర్తు చేస్తూ ఈ విషయం లోపల అన్ని రకాల పవర్స్ యూజ్ చేసి అన్ని రకాల ఎత్తుగడలు ఉపయోగించి మీకు తొందరగా ఓటాడు చేస్తారని అదేవిధంగా మైపాల్ యాదవ్కు ఇంకా ఉద్యమం స్ఫూర్తి తగ్గలేదు అట్టే కంటిన్యూ చేయమని గుర్తు చేస్తూ ఎందుకంటే ఇలా ప్రతిపక్షాలు లేవు ఎందుకంటే ఒక్కొక్క నాయకుడు గత ప్రభుత్వాల లోపల లక్షల కోట్లు చేసిండు వీళ్ళు వచ్చిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆయన 100 కోట్లు చేసిండు ఈయన 200 కోట్లు తక్కువ చెప్తున్నారు అంటే వీళ్ళు దొంగలు రూలు వంచుకున్నట్టు చెప్పలేకపోతున్నారు వేరే రాష్ట్ర పౌరులు చెప్తున్నారు నాకు పార్లమెంట్ కదా ఏమయ్యా పలానా వాళ్ళు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు దోపిడీ చేసి భూములు అన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని కొల్లగొట్టి పనికిరకుండా చేసిపోయారు మీరేం కొట్లాడుతున్నావు కృష్ణాకి పార్లమెంట్ వచ్చి బీసీల గురించి వాళ్ళ గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నావు అవి కొట్లాడావా అన్నాడు నా సబ్జెక్ట్ ఇదే నేను వచ్చిందే బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీల కోసం వాళ్ళ హక్కుల కోసమే వచ్చా అందుకే మాట్లాడుతున్నా పెద్ద సబ్జెక్ట్ అంతా మాట్లాడితే నాకు టైం ఏడా సరిపోతుందని నేను అన్నా అంటే వేరే రాష్ట్ర పౌరులు మన రాష్ట్రం లోపల లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు ఎవరు మంత్రులు మాజీ ముఖ్యమంత్రుల కాకే మన రాష్ట్రంలో వాళ్ళు అధికారం రాకముందు మస్తు మాట్లాడి అధికారం రాకముందు వచ్చినాక 200 కోట్లు 100 కోట్లు 200 కావు పట్టుకొచ్చి పబ్లిక్ సొమ్ము ఎవడు దుడ్డాడో మీరు దొంగలు వంచుకున్నట్టు కాదు తీసుకొచ్చి వాళ్ళందరికీ కక్కిచ్చి పేద ప్రజలకు వంచాలి లేకపోతే మేము వస్తాం బహుజన రాజ్యం ఆ రోజు మేము పంచుతాం కాబట్టి అధికార పార్టీ గతంలో జరిగిన అవినీతిపై పెద్ద ఎత్తున నిజంగా స్పందించకపోతే మళ్ళా
మైపాల్ లాంటి వాళ్ళు వదిలిపెట్టారని వదిలిపెట్టొద్దని ఆయన పూర్తి మద్దతు ఉంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు. మీరు జాబులు తొందరగా వచ్చేటట్టు చేస్తామని కూడా గుర్తు చేస్తారు.